ఓకే. మీ ధర్మాన్ని గౌరవించకపోతే, మీరు ఇట్లా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీలో మీరే పోరాటం చేసుకొని, మీలో మీరే డిఫెన్స్ పెట్టుకొని, మీలో మీరే ఇది చేసుకుంటే, మీరు చట్టాలకి, రాజ్యాంగ వ్యవస్థకి, మన ఇండియన్ పినల్ కోడ్‌కి ఎక్కడ గౌరవించినట్టన్నా క్రైస్తవులైనా, హిందువులైనా. రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడుంది? మతాల మధ్య చర్చలు జరగకూడదు. ఎక్కడుంది రాజ్యాంగం? అరే మతాలని కించపరిచే విధంగా, మతాలకు సంబంధించి ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాల్ని సరే అశాంతిని వచ్చారు అలా. ఇప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు బైబిల్‌లో యేసు నేను శాతగాను అని చెప్పుకున్నాడు. యేసు ఏమని చెప్పుకున్నాడు? నేను చేతకాను అన్నాడు. నా వల్ల ఏమీ కాదని చెప్పాడు. వీళ్ళు పవర్ఫుల్ గాడిద ప్రచారం చేస్తున్నారు. ఎవరు? పాస్టర్. విశ్వాసులు పాస్టర్ చెప్పింది రిజల్ట్ కొడుతున్నారు. కానీ పాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నాను. కానీ బైబిల్ యేసు ఏమంటాడు? నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను. పైన ఉన్న నా తండ్రి ఆయన ఇస్తే తప్ప ఆయన ఏది చెప్పాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. నేను ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేస్తాడు. నా అంతటి నేను ఏమీ చేయలేను అంటాడు. ఇది ఒరిజినల్ యేసు. అవును. నేను బైబిల్‌లో ఉన్న ఒరిజినల్ యేసు క్యారెక్టర్ ఇదే అని చెప్తే నీ మనోభావాలు దెబ్బతింటే నీకు కనబడి ఇంతకాలం అబద్ధంలో బ్లెస్సారు. నేను నిజాలు చెప్తున్నా బైబిల్‌లో ఉన్నాయి. ఓకే. నేను యథార్థంగా ఉన్నటువంటి యేసు క్యారెక్టర్ చెప్తుంటే నా భావోద్వేగాలు దెబ్బతింటున్నాయి, నా మనోభావాలు దెబ్బ అది మనిషి ఎక్కడ పెట్టుకున్నారండి. నేను ఉన్న బైబిల్ చెప్తున్నా, ఏం ప్రాబ్లం ఏంటి?